వాయిస్ వినబడతలేదు. నీ ఇక నీకు డైరెక్ట్ వచ్చి కలుస్తూనే అవుతుంది. ఇక నీ ప్రదక్షిణలు చేయలే కదా, నీ చుట్టూ తిరుగుకుంటా నీ ఇంటికి రావాలి, నీ షాప్కి రావాలి, మళ్ళీ రావద్దు అంటావు. వస్తే చెయ్యవు, రాకపోతేనేమో ఇయ్యవు. ఫోన్లో మాట్లాడితేనేమో నీకు వినబడతలేదా? రిసో మరి ఇప్పటిదాకా వినబడతలే అంటున్నావు. బండి మీద ఉన్నామో ఏడున్నామో మాట్లాడుతున్నాము. నీ ఎప్పుడు చేస్తావు సాయి? 15 తారీఖు కాదు, ఎన్ని 15 తారీఖులు పోయినాయి? ఎట్లా అంటే నీకు తెలియాలి కదా, చెప్పనీకేమైతే నీకు ఎట్లా చేస్తావని అడగొద్దా? నువ్వు ఇస్తా అంటే అయిపోయినా నమ్ముకొని అంటే ఇక నోరు చేసుకొని వినాలి, మూసుకొని వినాలనా ఇది చెవులతోటి? ఎట్లా ఇస్తావని అడుగుతున్నా. ఎప్పుడు మాట్లాడారు విషాన్నతోటి? అదే ఏ రోజు వచ్చిండు? ఏ రోజు వచ్చిండు? నువ్వు విశ్వన్న మీద చెప్తావు, నా మీద చెప్తావు, గంగాధర్ మీద చెప్తావు. ఇవి అదే విశ్వాన్ని వచ్చి మాట్లాడిండు, విశ్వన్నమ్మ కూడా చెప్పిండు అంటున్నావు కదా. ఎప్పుడు వచ్చిండు విశ్వన్న? ఎప్పుడు వచ్చిండు? ఎప్పుడు మాట్లాడిరు? అరే ఆ రోజు అంటే ఏ రోజు? నిన్ననా మొన్ననా? ఏ రోజు? మొన్న 6 తారీఖు రోజు వచ్చి విశ్వన్న మాట్లాడిండు. టిఫిన్ సెంటర్లు ఇవన్నీ ఇప్పుడు అడ్వాన్సులు వస్తాయి. ఎప్పటి వరకు వస్తామన్నారు వాళ్ళు? ఎప్పటి వరకు స్టార్ట్ చేస్తారంట? ఎప్పుడు ఇస్తారు పైసలు నీకు? వాళ్ళు చేయించుకునే వాళ్ళ? ఇప్పుడు కొత్తగా టిఫిన్ సెంటర్ వాళ్ళు ఒకరు వస్తారు, ఇంకా చాయ్ విషయాన్ని పెడుతుండు. జ్యూస్ వాళ్ళు కూడా వస్తురా? ఏది చాయ్ది దాంట్లో ఆ రెండిట్లో మధ్యలో పార్టీషన్ చేస్తే దాంట్లో ఎవరు వస్తారు? ఒకరు చాయ్ వాళ్ళ, ఇంకొకరు జ్యూసు. ఎప్పుడు అవుతుంది ఫైనల్ ఇవి? ఓకే. ఈ కొత్తగా టిఫిన్ ఓకే ఓకే. కొత్తగా టిఫిన్ సెంటర్ వస్తుంది, ఆయన అడ్వాన్సులు ఇస్తాడు. విషయం సార్ పెట్టుకుంటే ఆయన అడ్వాన్సులు ఇస్తాడో రెంట్లు ఇస్తాడో అది వేరే విషయం. అయితే ఇక సరే, ఇవి ఓకే, ఇవి చెప్తా వింటూ ఉంటాం. ఇప్పుడు ల్యాండ్ అవుతుందా కదా సార్? 50,000 కూడా కావాలంటే ఏమైనా చేసాం. నేను వేరే వాళ్ళకి ఇచ్చేది ఉన్నా 15. ఓకే, నువ్వు 15 తారీఖు వరకు అంటున్నావు. 15 తారీఖు వరకు కాకపోతే అచ్చా అచ్చా అచ్చా. ఓకే, నేను కాదు అంటే అయితలేవు. ఓకే ఓకే. మాది అంటే నేను కానీ ఎవరైనా నీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా కాదు అంటే ఓకే, అట్లా కూడా కావచ్చులే. అయితే అంటే అయితే అది సరే. 3,000 ఎప్పటి వరకు చేస్తావు? లైన్లో ఉండాలనా? లే హలో.